సార్ ఇప్పుడు మీరు అన్నారు రాళ్ళు ధరిస్తారని. ఆ రాళ్ళని దేన్ని బేస్ చేసుకొని ఇస్తుంటారు? అంటే గ్రహాలు ఒకరు పగడం ధరిస్తారు, ఒకరు ముత్యం ధరిస్తూ ఉంటారు. హ్మ్. మీరు దేన్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు ఇప్పుడు అట్లాంటివి? నవగ్రహాలు ఉంటాయమ్మా. అవును. దాంట్లో వచ్చేసి 9 గ్రహాలలో హ్మ్. అన్ని పాజిటివ్‌గా ఉండవు, అన్ని నెగెటివ్‌గా ఉండవు. ఇప్పుడు 2 వర్గాలు ఉంటాయి దీంట్లో. హ్మ్. శని పాలిత వర్గం అనేది ఉంటుంది. గురు పాలిత వర్గం. హ్మ్. ఇప్పుడు శని పాలిత లగ్నంలో నేను పుట్టాననుకోండి, గురు పాలిత వర్గం అంతా నాకు శత్రువులు అన్నట్టే. ఆ ఓకే. గ్రహాలు మొత్తం. హ్మ్. ఇప్పుడు శని పాలితులకి ఏంటమ్మా? శని పాలితుల్లో శని, శుక్రుడు, బుధుడు, రాహువు. హ్మ్. కొన్ని కొన్ని సార్లు చంద్రుడు, సూర్యుడు కూడా. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, చంద్రుడు శుభుడు ఇప్పుడు తులా లగ్నానికి. సపోజ్ నా పేరు కనక మహాలక్ష్మి. హ్మ్. నా పేరుని బట్టి మీరు నాకు ఏ రాయిని సజెస్ట్ చేస్తారు? పేరుని బట్టి మనం చేయలేమమ్మా. చేయలేరు. పేరుని బట్టి చేయలేము. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరేదన్నా మీ జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అని ఉందనుకోండి. హ్మ్. మీరు ఏ లగ్నం, హ్మ్. మీరు శని పాలితుల కిందకి వచ్చారనుకోండి సపోజ్. శని పాలితుల్లో ఇప్పుడు మీకు ఆరోగ్య విధానంగా మీకు బుధుడు, మీకు ఓకే. స్ట్రాంగ్, మీకు ఆరోగ్యం కొద్దిగా బాగోలేదో, లేదా మనస్సు స్థిమితంగా అవును. ఉండలేదో, లేదా హ్మ్. ధనం విషయం గురించి. ఇప్పుడు 3 విషయాల్లో మెయిన్‌గా. హ్మ్. ఇప్పుడు పూర్వ పుణ్యాన్ని అన్లాక్ చేయాలన్నా, ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలన్నా, లేదు మనకు ధనపరంగా ఇంప్రూవ్ కావాలన్నా 3 రకాలుగా మనం 3 రకాల రాళ్ళు ఎవ్రీ లగ్నం వాళ్ళకి కూడా ఉంటాయి. హ్మ్. అదే శని పాలితుల్లో ఇప్పుడు సపోజ్ మీకు ఆరోగ్యపరంగా బుధుడు అనుకోండి, హ్మ్. అప్పుడు మీరు ఆకుపచ్చ, ఓకే. గ్రీన్ ఎమరాల్డ్ అనేది మీరు ధరించాలి. ఓకే. అది చిటికిన వేలుకి ధరించాలి ఆహా! ఎమరాల్డ్. వేలు కూడా ఆ వేలు ఉంటాయి. కొట్టేసేయడమ్మా. ఇది కూడా ఇంపార్టెంట్. అదే శని అనుకోండి, ఇప్పుడు ఆ! శని ఇప్పుడు మీకు ధనపరంగా మీకు బాగుండాలంటే శని ఉన్నాడు హ్మ్. అనుకోండి, శని గ్రహం అనుకూలత ఉండాలనుకోండి, హ్మ్. అప్పుడు మీకు తప్పకుండా మీరు ఏంటంటే నీలం బ్లూ హ్మ్. సఫైర్ హ్మ్. అది మీరు ధరించాలి. ఓకే. అట్లా ధరించాలి. అట్లాగా ఉంటుంది. శుక్రుడు అయితే డైమండ్, డైమండ్ పెట్టుకోవాలి. హ్మ్. అట్లా ఉంటుంది. అదే గురు పాలితుల్లోకి వచ్చారనుకోండి, గురువు అనుకోండి పుష్యరాగం. హ్మ్. గురువు బలంగా ఉండాలంటే పుష్యరాగం పెట్టుకోవాలి. హ్మ్. అట్లానే కుజుడు బలంగా మనకి సపోర్ట్ చేయాలి, శుభగ్రహంగా ఉండి అంటే మనం పగడం పెట్టుకోవాలి. హ్మ్.